అదన్న మాట్లాడతాడు తిప్పర్తి అదన్న. లేదు మీరు మాట్లాడిన తర్వాత విజయ్ కుమార్ సార్ ఉన్నారు. సార్ రండి మీరు ఇక్కడికి. విజయ్ కుమార్ సార్. సభాధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య గారు, మనందరినీ ఇక్కడికి చేర్చినటువంటి బొగ్గు రవ్వలు ఇంగ్లీష్ వర్షన్ ఎంబర్స్ ఆఫ్ కోల్ రచయిత అన్న గుర్జాల రవీంద్రరావు గారు, ఏకే ప్రభాకర్ గారు, సి రాఘవాచారి గారు, విజయ్ కుమార్ గారు, లావణ్య గారు, ప్రొఫెసర్ అరగోపాల్ గారు మనకు మాట్లాడి వెళ్ళారు. సభలో ఉన్నటువంటి చాలామంది మిత్రులు, విజయ్ గారు, సోమశేఖర్ గారు, జనార్దన్ గారు, ముత్తన్న గారు, నరసింహాచారి గారు, చాలా పేరు పేరున అందరికీ ఉద్యమాభివందనలు. మేము చదువుకునేటప్పుడు ఈ సికాసా గురించి వినేటోళ్ళం స్టూడెంట్స్ లైఫ్లో. మాకు ఒక గమ్మత్తైన ఆశ్చర్యం అనిపించేది ఏమంటే, ఈరోజు ఎన్కౌంటర్ అయ్యింది, రమాకాంత్ చనిపోయాడు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. మళ్ళీ వారం రోజుల తర్వాత ఒక ప్రకటనలో రమాకాంత్ ఈ విధంగా ప్రకటించారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అదే చనిపోయిన రమాకాంత్ మళ్ళీ లేచి వచ్చిండా, అసలు ఏంది సందిగ్ధం అని అప్పుడు మేము ఈ సికాసా గురించి చదవడం మొదలుపెట్టినాం. చదవడం అలవాటు సెర్చ్ చేయటం. అప్పుడు అర్థమైంది ఏంటంటే, సికాసాకి ఎవరు జనరల్ సెక్రటరీ ఉన్నా, ఎవరు సెక్రటరీ ఉన్నా రమాకాంత్ పేరుతోటి ఉంటాడు అనేది అర్థమైంది. అప్పటిదాకా మాకేం తెలియదు అసలు. నిజంగా అది రవీంద్రన్నతో మా ప్రయాణం కూడా, ఆయన చాలా సుదీర్ఘమైన ప్రయాణం, చాలా హిస్టారికల్ పర్సన్. బట్ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేస్తున్నప్పుడు అతని యొక్క అనుభవాలు, అతని ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తుంటే మేము చాలా ఆశ్చర్యంగా వినేవాళ్ళం పాఠాలుగా. మాకు క్లాస్లో చెప్పినట్టుగా మాకు మీటింగ్లలో చెప్పేవాడు. ఒకసారి మరి దశాబ్దోత్సవాలు మంచిర్యాలలో పెట్టినప్పుడు, దశాబ్దోత్సవాలు తెలంగాణ విద్యావంతుల వేదిక దశాబ్దోత్సవాలు మంచిర్యాలలో వారి నాయకత్వంలోనే చాలా గొప్పగా జరిగినాయి. ఇవన్నీ జరిగిన అనంతరం మీరు అందరు ఇక్కడికి వచ్చారు కదా, బొగ్గు బావిలకు దిగండి చూడండి అనేవాడు. అందరిని మమ్మల్ని పట్టుకపోయి వాళ్ళ అన్న కొడుకు, ఆయన మేనేజర్ ఉంటుండే, ఆయనకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పినాడు లోపలికి బావిలోకి తీసుకుపోవాలని. మాకు బావి అంటే ఏంటో తెలియదు, అది బొగ్గులు. అది పోయిన తర్వాత అది లోపలికి పోవాలంటే ఒక దాని మీద కూర్చుంటే అదే వెళ్ళిపోతుంది, అదేమంటారు రోప్వే లాగా. నాకు భయమై నేను బయటకు వెళ్ళి వచ్చిన, నాకొద్దు, నేను పోలేను, నాతో కాదు ఇది అంటే, లేదు ఏం కాదు, మీరు వెళ్ళండి, మీరే ఇట్లా భయపడితే ఎట్లా అంటే, సరేలే అయితే మీ ధైర్యం చెప్తున్నారు కదా, మళ్ళీ లోపలి పోయాక ఏమన్నా అయితే మరి మా ఇంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మా పేరెంట్స్కి ఇట్లా అని చెప్పి మేము లోపలికి వెళ్తే ఆశ్చర్యకరమైన విషయం అది. నిజంగా ఎట్లా తవ్వుతారు ఆ బావి ఏంది, అది కొన్ని కోలల లోతులో, అంటే కొన్ని మీటర్ల లోతు. మాకు బావులు అంటే మన బావుల్ని కోలల్లో కొలుస్తాం, ఇది 4 కోలలు 5 కోలలు అని నీళ్ళ బావుల్ని, వ్యవసాయ బావుల్ని. ఇది లోపలికి పోతా ఉంది. పోయిన తర్వాత అక్కడెక్కడో లోపలికి కూర్చొని చిమ్మ చీకటి, వీళ్ళ లైట్ తప్ప ఏం కనపడదు. ఇప్పుడు కొంచెం ఏదో లైట్లు వేస్తూ ఉన్నారు, వైర్లు గుంజుతున్నారు. అంత ఒక భయంకరమైన వాతావరణంలో బొగ్గుగని కార్మికులు పనిచేయటము, అది ప్రభుత్వ ఆస్తి, నిజంగా ఒరిజినల్గా ప్రభుత్వ ఆస్తి. కానీ మన పాలకులు దాన్ని వాళ్ళ సొంత ఆస్తిగా వాడుకోవడం మొదలుపెట్టారు. సొంత ఆస్తిగా వాడుకోవడం మొదలు పెట్టిన తర్వాతనే ఓపెన్ కాస్ట్లు వచ్చేసినాయి. ఓపెన్ బొగ్గు తవ్వడము, గ్రామాలన్నిటిని నాశనం చేయడము, వ్యవసాయ భూములన్నిటినీ నాశనం చేయడము. వాళ్ళు మొత్తం కొన్ని 100 ఎకరాల పరిధిలో ఆ బావిని తీసుకొని లోపలికి వెళ్ళి బొగ్గు తవ్వడం అనేది ఇది
పారిశ్రామికవేత్తలు కార్పొరేటివ్ సిస్టంలో వచ్చినది. ఈ కార్పొరేటివ్ సిస్టంలో మొత్తము ఎక్కడెక్కడైతే వాళ్ళకు ఇంటర్నేషనల్, ఇంతకుముందు మనకు హరగోపాల్ సారే చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కడైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నదో పాలకులు దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే నేను బ్యూరోక్రటిక్ రంగంలో పనిచేస్తున్నాను, నాకు కొద్ది గొప్ప మనకు తెలుస్తుంటుంది. అయితే ఇవన్నీ చేయడం వలన ఎక్కడైతే వాళ్ళు మామూలుగా ఉన్న కాడ ఎవరు ఏలు పెట్టరు దాన్ని, ఎక్కడైతే ఆర్థిక వనరులకు ఉపయోగపడే విధంగా, వ్యక్తులుగా పాలకులకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఏదైతే సోర్స్ ఆఫ్ ఉందో ఆ సోర్స్ని సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ప్రధానంగా ఈ బొగ్గుల్ని, కోల్ని సెలెక్ట్ చేసుకోవడము, దాన్ని ప్రైవేటీకరణ చేయడము. ఎప్పుడైతే ఈ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చినాయో, ఇప్పుడు ఇంతకుముందు చాలామంది మన వాళ్ళు చెప్పినట్టు 150,000 మంది పనిచేసే దాంట్లో ఇవాళ 30,000 ఉన్నారు అని అంటే మిగతాదంతా ఈ సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమా అంట ప్రైవేటీకరణ చెందడం జరిగింది. ప్రైవేట్ వాడికి కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ సిస్టమ్, వాడు ప్రభుత్వము జీతం ఇవ్వాలి, అది డైరెక్ట్ కూలీకి ఇయ్యరు, ఎంప్లాయీకి ఇయ్యరు, ఒక థర్డ్ పార్టీకి, ఒక మధ్యవర్తికి, ఏజెన్సీకి ఇచ్చి వాళ్ళు చేతులు దులుపుకోవడం. ఏమన్నా అయితే ఆ బావిలో బొగ్గు గనుల్లో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఉంటే మాకేం తెలియదు, ఆ కాంట్రాక్టర్ చూసుకుంటాడు అని వీళ్ళు చేతులు ఎత్తేయడం. దీనికి కోర్టు చట్టపరంగా వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పే విధంగా ఉండడం కొరకు ఈరోజు ఈ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ని, థర్డ్ పార్టీ సిస్టమ్ని తీసుకొని వచ్చారు. మా దగ్గర కూడా అట్లానే మున్సిపల్ కార్పొరేషన్లో, జిహెచ్ఎంసీలో కూడా ఇలా ఒకప్పుడు 25,000 మంది పనిచేస్తుండే వాళ్ళు, ఇలా 2,500 దిగిపోయింది. 2,500 ఇక్కడ 25,000. ఒకప్పుడు చిన్న కార్పొరేషన్ ఉన్నప్పుడు 25,000 మంది ఉండేవాళ్ళు, ఇలా చిన్నగా ఇంత పెద్దగా విస్తృతంగా పెరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3,000 మంది ఉన్నారు. మిగతా వర్కర్స్ ఒక 18,000 మంది అవుట్ సోర్సింగ్ కూడా తీసుకొని వారికి ఏమన్నా అయితే ఈరోజు వీళ్ళకేం రెస్పాన్సిబిలిటీ లేదు, యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు, థర్డ్ పార్టీ చూసుకుంటాడు అనే విధంగా ఉంటుంది. ఈ రకంగా మనల్ని శ్రమని దోపిడీ చేయడానికి మొదలుపెట్టిన ప్రభుత్వాలు ఈరోజు దాపురించినాయి. ప్రజల యొక్క సంక్షేమము లేకుండా, సంక్షేమం గురించి ఆలోచించకుండా వీళ్ళని ఎట్లా సంక్షోభంలో నెట్టి ఎట్లా గెటాన్ కావాలి మనము అనేది ప్రభుత్వాలు ఆలోచిస్తున్నటువంటి సిస్టంలో ఉన్నాం ఈరోజు. కాబట్టి దాని నుంచి అధిగమించడానికి మరి ఉద్యమాలు రావాలి. కానీ మన పరిస్థితి ఏమైంది అని అంటే, ఎవడైనా ఉద్యమం అంటే ఉద్యమమే కాదు, నువ్వు ఎదురేదైనా ప్రశ్న వేసినావంటే నీ మీద కేసులు పెడతారు, లోపలేస్తారు, జైలుకు పంపిస్తారు. అట్లనే కదా, ఎక్కడో పాత కామ్రేడ్ కలిస్తే మాట్లాడిన పాపానికి రవీంద్రనాథ్ ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? 6 నెలలు జైల్లో పెట్టి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా, అందరం కూడా ఏమైనా కొద్దో గొప్ప ఒక ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు భయపడి బయటికి చెప్పుకోలేక, మాట్లాడలేక గుసగుసలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాటుగా గుసగుసలు ఇట్లయింది. ఇలా అయ్యో పాపం అంతమందిని కర్రెగుట్టలలో చంపారంటే బయటికి మాట్లాడితే ఏమవుతుందో, లేకపోతే ఒక పోస్ట్ పెడితే ఏమవుతుందో. ఒక పోస్ట్ పెట్టినా కూడా ఇలా నువ్వు దేవుడి గురించి కానీ నక్సలైట్ గురించి ఒక పోస్ట్ పెడితే వాడిని రాక్ష రంపాన పెట్టే పరిస్థితి ఉన్నది, వాడి మీద కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది. వాడికి ఏం లేకుండా కూడా ముందైతే కేసులు పెట్టేస్తారు. మామూలు ఒక ప్రోగ్రెసివ్ థింకర్స్ కానీ, ఆలోచనలు ఉన్నవాళ్ళు కానీ అది కిందికి భయపడి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే మనుషులందరూ కూడా ఒక ప్రోగ్రెసివ్ థింకర్, అభ్యుదయవాదులు అనే వ్యక్తులు కూడా, లేకపోతే కొద్దో గొప్ప ఊగా మనం చెప్తా ఉంటాం కదా, లావణ్య చెప్తుంది కదా, మానవత్వం అనేది ఉన్నా కూడా అది బయటికి చెప్పలేని పరిస్థితులు. అంటే ఇప్పుడు ఒక అపరికటితమైనటువంటి ఎమర్జెన్సీలో మనం బతుకుతా ఉన్నాం, ఈ దేశం బతుకుతా ఉన్నాం. ఈ దేశం ప్రజలు తన యొక్క ఒపీనియన్ని, రాజ్యాంగం ఏదో అంటారు కదా, మనం మాట్లాడే హక్కు ఉంది అని అంటుంది కదా రాజ్యాంగం, కానీ ఆ మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరికి లేదు. మాట్లాడడం అంటేనే రాజ్యానికి భయం వేస్తుంది. ఎవడైనా మాట్లాడుతుండు, ప్రశ్నిస్తుండు అంటేనే వాడి మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే వాడిని ఫోన్ టాపింగ్ కానీ చేసి ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మనం బతుకుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నింటికీ కూడా నిజంగా మరి ఈరోజు ఎంత ఒక దారుణమైన పరిస్థితి, ఉద్యమ నాయకులను
వాళ్ళను పట్టుకొచ్చి చంపడము అనేది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. కానీ ఏ సంఘం కూడా, ఈ సంఘాలు చాలా సంఘాలు వ్యక్తులుగా కూడా మనం అనౌన్స్ చేసే సంఘీభావం తెలిపే పరిస్థితిలో లేదు. చాలా గుట్టుగా ఇలా ఇట్లా జరిగిందంట, ఇంతమందిని వేసినారంట, వాళ్ళని డెడ్ బాడీలు కూడా ఇవ్వట్లేరంట, ఇవన్నీ చాటుగా మాట్లాడుకున్నట్టు ఒక భయంకరమైనటువంటి భయానకమైన వాతావరణంలో నేడు సమాజంలో మనం ఉన్నాం. దీన్ని అధిగమించడానికి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ భయాన్ని ఎట్లా పోగొడతారో ఏమో, అయితే నాకైతే ఏమో అర్థం కావడం లేదు. మేము ఒకసారి పోఖ్రాన్ ప్రధానమంత్రి వాజ్పేయి ఉన్నప్పుడు పోఖ్రాన్ అణు బాంబులు దాని మీద టెస్ట్ చేశారు. నేను మన మిత్రులతోటి అప్పుడే చెప్పినాను, అప్పుడప్పుడే జనతన్ ప్రభుత్వం స్టార్ట్ అయినటువంటి రోజుల్లో ఇది ఎన్నడో నాడు కూల్చేస్తారు. ఎందుకంటే వీడు ఈడ కూర్చొని ఎక్కడో దేశంలో యుద్ధం బాంబులు వేసి మానవాళ్ళని చంపేస్తున్నారు, వాడి ఫోటోలన్నీ తీసుకొని వచ్చి వాడు చంపేస్తున్నారు అంటే మనోళ్ళు ఎక్కడ దాచుకున్నా కూడా దీన్ని వీడు రిమోట్ కంట్రోల్ తోటి చేసేస్తారని నేను అప్పుడే ఊహించుకోవడం జరిగింది. నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత అదే జరుగుతుంది, అదే దాన్ని ఇట్లా చేస్తూ ఉన్నది. టెక్నాలజీ అట్లా అయిపోయింది. టెక్నాలజీ అనేది ఈరోజు వచ్చిన టెక్నాలజీ మానవాళి బతకడానికి వాళ్ళ యొక్క మానవ పురోత్పత్తిగా ఉండాల్సినటువంటి ఈ టెక్నాలజీని మనుషుల్ని చంపడానికి వాడుతూ ఉన్నారు. నిజంగా సైన్యం అంటే సైన్యము ఒక దేశం నుంచి ఇంకొక దేశం మీద యుద్ధం చేయాలి. సైన్యం మిలిటరీ అనేది ఒక దేశం నుంచి ఇంకొక దేశం మీద యుద్ధం చేయాలి. కానీ ఒక దేశం సైన్యము అదే దేశంలో ఉన్న ప్రజల మీద యుద్ధం చేసుడు అనేది 2 సార్లే నాకు అర్థమైంది. ఒకటి హైదరాబాద్ పోరాటం, స్వాతంత్ర పోరాటం సంస్థానం నుంచి పోరాటం జరిగినప్పుడు సెంట్రల్ ఫోర్స్ వచ్చి హైదరాబాద్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు మిలిటరీ ద్వారానే, దాన్ని కాకపోతే పోలీస్ చర్య అని పేరు పెట్టుకున్నారు, కానీ అది మిలిటరీ చర్య. మిలిటరీదే తీసుకొని వచ్చి హైదరాబాద్ మీద ఆక్యుపై చేసుకోవడానికి చేసినటువంటి చర్య. ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం, సైన్యం పోయి ఎక్కడ ఉన్నటువంటి మన దేశ పౌరులని, ఈ దేశంలో పుట్టిన పౌరులు వాళ్ళు అమాయకమైనటువంటి గిరిజన ప్రజల్ని చంపడం అనేది ఇది దారుణమైన విషయం. సైన్యం చంపడం అనేది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీలో మనము జీవనము కొనసాగిస్తున్నాం. ఇది చాలా కాలం ఉండకూడదని. అలాగే రవీంద్రన్న గారు చాలా అద్భుతంగా వారి యొక్క అనుభవాలు, నేను కూడా ఇంగ్లీష్ పుస్తకం అయితే నేను చదవలేదు, అది ఇప్పుడే చూస్తున్నాను. తెలుగు పుస్తకము మేము చదవడం జరిగింది. చాలా సింగరేణి యొక్క తను చేసిన కాలంలో సికాసాలో ఆయన ఫౌండర్ సెక్రటరీ, సికాసాకి ఫౌండర్ సెక్రటరీగా రవీంద్రన్న గారు ఉండడం, ఆయన యొక్క అనుభవాలు, ఆయన యొక్క చరిత్ర, దాన్ని సికాసా చరిత్రని, బొగ్గు గనిలో జరుగుతున్నటువంటి దోపిడీలను, ఇవన్నిటిని కూడా చాలా అద్భుతంగా వివరించారు. అది మాలాంటి వాళ్ళకు నిజంగా కూడా తెలియని పని అది తెలుసుకోవడం, ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇంకా మంచి కార్యం ఏంటంటే మన దేశంలో మనకు తెలుగు తక్కువ చదువుతా ఉన్నాం, తక్కువ మందిని చదువుతాం తెలుగు, కానీ ఇంగ్లీష్ చాలా వైడ్గా వెళ్తుంది. ఇంగ్లీష్ పుస్తకం రావడం అనేది చాలా మంచి కార్యం. దీనికి నేను మనసారా రవీంద్రన్న గారిని అభినందిస్తా ఉన్నాం. ఆ చరిత్ర ప్రపంచానికి కూడా తెలవాలి అని అంటే అది ఇంగ్లీష్లోకి రావాలా. తర్జుమా చేసిన మిత్రులకు, ఆ పుస్తకము వేసినటువంటి మిత్రులకు అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాకు ఈ 2 మాటలు. అట్లానే ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా, తెలంగాణ విద్యావంతుల వేదిక తను ఫౌండర్ నుంచి, మొదటి నుంచి తెలంగాణ విద్యావంతుల వేదిక పుట్టినప్పటి నుంచి కూడా ప్రారంభం నాటి నుండి రవీంద్రన్న గారు దాని ఫౌండర్ సభ్యుడిగా ఉన్నారు. కాబట్టి వారు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే విద్యావంతుల వేదిక హిస్టరీ కూడా, చరిత్ర కూడా పుస్తక రూపంలో రాయాలని, తీసుకురావాలని, దానికి విద్యావంతుల వేదిక అందరూ రాష్ట్ర కమిటీ కాదు, మేము వ్యక్తిగతంగా కూడా సపోర్టు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి నుంచి నేను వ్యక్తిగతంగా చాలా నేర్చుకోవడం జరిగింది. వారు అధ్యక్షులుగా, నేను జనరల్ సెక్రటరీగా చాలా కాలం ప్రయాణం చేసిన విద్యావంతుల వేదికకి. కాబట్టి వారు ఒక పుస్తకం, వాళ్ళు ఒక డిక్షనరీ లాంటి, సామాజిక ఉద్యమాల డిక్షనరీ లాగా, మనకి ఏది డౌట్ ఉన్నా కూడా అన్న ఇదేంటి అని అంటే దాన్ని ఒక పెద్దగా దాన్ని చెప్పడం, వివరంగా చెప్పడము మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తనతోటి తన యొక్క స్నేహము, చాలా క్లోజ్డ్గా ఉంటాడు, చాలా స్మూత్గా మాట్లాడము, చాలా మెత్తగా మాట్లాడము. కోపం వస్తే మాత్రం అప్పుడప్పుడు అరుస్తాడు. కానీ స్పెషల్లీ నాలాంటి వాడికి నేను అతను అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాలంలో నేను జనరల్ సెక్రటరీ కూడా పనిచేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నేను చాలా తెలియని విషయాలు అతని ద్వారా తెలుసుకోవడం
తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పుస్తకము వచ్చినందుకు మరి వారిని రాసినందుకు అభినందనలు వారికి, రైటర్ దాన్ని ట్రాన్స్లేట్ చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ పుస్తకాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పుస్తకావిష్కరణకి వచ్చినందుకు మీకు కూడా మరి నమస్కారాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ టు జై తెలంగాణ, జై భీమ్.